కానే కాదు అమ్మ ప్రేమే మళ్ళీ తనలో చూడాలి. తాను ఇచ్చి ఇచ్చి ప్రేమే నాకు చాలనిపించాలి. ఇంకా ఇస్తానంటే కాదనలేక కన్నీరవ్వాలి. ఆనందమంటే నా మనసు వాకిటే సరిగమలై పలికిన నా ఎద సడిలా ఈ టైంలో పడుకుందేంటి? నిజంగానే పడుకుందా? పడుకున్నట్టు యాక్ట్ చేస్తుందా? పర్లేదు, పార్ట్లుగా చూస్తే ఇది కూడా బాగానే ఉంది. అమ్మో వద్దులే, లేచిందంటే మళ్ళీ తాట తీసేస్తుంది. ఇప్పుడెందుకు దీన్ని అనవసరంగా కెలుక్కోవడం? కానీ ఇలా కామ్గా ఉంటే మాత్రం తెగ ముద్ద వచ్చేస్తుంది. కంట్రోల్ చేసుకోవడం కష్టంగానే ఉంది. ఏం లేదు. ఇదే మ్యాటర్ అయిపోయింది. ఏంద్ర అయిపోయేది? ఇది ముద్దా? పెళ్ళానికి ఎవడైనా ఇట్లా ముద్దిస్తాడ్రా? సిగ్గులేనోడా, సీతకానోడా. ఏంటే సడన్ గా ఇంత బంపర్ ఆఫర్ ఇచ్చావు? మరి నీకు ఇవ్వడం చేత కావట్లేదు కదరా? ఇదిగో చేత కాదని మాత్రం అనొద్దు. నా సంగతి నీకు తెలియదు. ఏం చేస్తావురా? ఏం చేస్తావు? చూపించు చూపించు, ఇది చూపించు. ఏం చేస్తావు? ఏం చేస్తావురా? నేను చూపిస్తానన్నది రొమాన్సే, వైలెన్స్ కాదు. ఇలా మనం కొట్టుకుంటూ పోతే కాంపిటీషన్లో వెనకబడిపోతాం. అన్నయ్య వదినలు ఒక బుజ్జి బాబుని కని
మనల్ని బాబాయిని పిన్నిల్ని చేస్తే మనం కూడా వాళ్ళని పెద్దమ్మ పెద్దనాన్నల్ని చెయ్యాలి కదా. అయ్యో ఏందిరా సిగ్గొస్తుంది, మాటలు తడబడుతున్నాయి. ఆ, అసలు నువ్వు ఇట్లా అడగాలనే కానీ నేను కాదంటనే అయింది. అబ్బో మళ్ళీ వైలెన్సా? అయ్యో దెబ్బ తగిలిందా? మ్మ్. సారీ సారీ. నువ్వింత ముద్దుగా అడిగావు కాబట్టి ఈసారి పక్కగా ప్లాన్ చేద్దాం. మ్మ్. ఊళ్ళో ఏవో పూజలున్నాయి, అవైనాక అత్తకి చెప్పి ముహూర్తం పెట్టిద్దాం. ఏంది? మ్మ్. మాధవ్ గారు నేను పెడతాను కదా. ఏం పర్లేదు. అమ్మ ఎంత ఎక్సైట్మెంట్తో ఉందో చూసావా? మనం ఎప్పుడెప్పుడు గుడ్ న్యూస్ చెప్తావా అని ఎదురు చూస్తుంది. తెలుస్తుంది మధు గారు. వదిలా, ఒక్క నిమిషం చేయలా పెట్టు. ఇప్పుడు కళ్ళు తెరు. ఇదెవరో తెలుసా? మా అమ్మ వాళ్ళ అమ్మ. అంటే మా అమ్మమ్మ. మా అమ్మకి వాళ్ళ అమ్మ అంటే చాలా ఇష్టం. మా అమ్మకి వాళ్ళ అమ్మ నువ్వు చాలు. మా అమ్మ జీవితంలో అంతకన్నా పెద్ద కానుక ఇంకేముంటుంది చెప్పు? మా అమ్మ నీకు జీవితాంతం రుణపడి ఉంటుంది. ఏ మృదులా, ఏమైంది? అరే నువ్వేదో సంతోషంగా ఉంటావని చెప్తే ఆ కన్నీళ్ళేంటి? సంతోషంగా వచ్చిన కన్నీళ్లే మధు గారు. అత్తయ్యకి వాళ్ళ అమ్మనిచ్చే ఆలోచన వింటేనే మనసు ఎంతలా పులకరించిపోతుంది. అదే నిజంగా జరిగితే ఆ దేవుడు దయతలిచి నిజంగానే నేను ఆ బిడ్డని ఇవ్వగలిగితే
ఎంత బాగుంటుంది, మస్తు ఉంటది. రెడీ అయిపోయారా? రెడీ అవడమేందత్తా, నీకో బంపర్ గిఫ్ట్ ని కూడా రెడీ చేసిండ్రు. ఏంటమ్మా? నీకెంతో ఇష్టమైన మీ అమ్మ. మృదుల నీకు ఇవ్వబోయే బహుమతి అమ్మా. అమ్మంటే ఇష్టం లేనిదెవరికి? అమ్మ కన్నా ఎక్కువ ప్రేమని చూపించేవాళ్ళెవరు? కానీ మా అమ్మ ఆ ప్రేమని పూర్తిగా పంచకుండానే వెళ్ళిపోయింది. ఊహ తెలియనప్పుడు అమ్మ ఎప్పుడు వస్తుందా అని ఆశగా ఎదురు చూసేదాన్ని. ఊహ తెలిసాక అమ్మ వస్తుందన్న ఆశ అలాగే ఉండిపోయింది. ఇప్పుడు ఆ ఆశను తీరుస్తానంటే అంతకన్నా కావాల్సిందే ఉంది. అవుతుంది పెద్దమ్మా. ఊళ్ళో వదిన చేత పూజలు చేస్తున్నావు కదా, అమ్మవారు తప్పకుండా నీ కోరిక తీరుస్తుంది. సరే, దుర్ముహూర్తం వచ్చేస్తుంది, బయలుదేరండి. ఓకే. జాగ్రత్త. మృదుల, ఆడున్న 4 రోజులు హ్యాపీగా ఉండండి. మళ్ళా ఆడ కూడా ఆఫీస్ వర్క్ అన్నావనుకో బాగో చెప్తున్నా. అది అలా చెప్పు, లేదంటే ల్యాప్టాప్లోంచి తల కూడా తీయదు. నువ్వేం టెన్షన్ పడకు బావా. అలా చేస్తుందని బ్యాగ్ లోంచి ల్యాప్టాప్ తీసేసా. ల్యాప్టాప్ తీసేసావా? మాన్సి, 4 రోజులంటే ఎంత వర్క్ పెండింగ్ పడిపోతుందో తెలుసా? ఇంపార్టెంట్ మెయిల్స్ వస్తాయి, వాటికి వెంటనే రెస్పాండ్ అవ్వాలి. వదినా, అవన్నీ మేము చూసుకుంటాం. ఇప్పుడు మీరు హ్యాపీగా ఉండడం కన్నా ముఖ్యమైనది ఇంకేమీ లేదు. బయలుదేరండి, బయలుదేరండి. పదనే పద. పద మృదుల. మాన్సి, హ్యాపీ జర్నీ అనయ్య. థ్యాంక్ యూ రా. బాయ్. ఆంటీ, ఆంటీ, మానసి, ఇంట్లో ఎవ్వరూ లేరా? ఆంటీ, మానసి, గౌరవ్, మానసి. చైత్ర, ఏమైంది చైత్ర? మానసి, ఆంటీ, ఆంటీ ఎక్కడా? అత్త లోపలుంది. ఏమైంది? అదే ఆంటీ, ఆంటీ. ఏంటమ్మా, ఏదో కంగారులో ఉన్నట్టున్నావు? మృదుల, మృదుల ఎక్కడుందా ఆంటీ? మధు, మృదుల మా ఊరెళ్ళారమ్మా. ఏ ఊరెళ్ళారా? ఏమైంది చైత్ర? ఎందుకంత కంగారుగా ఉన్నావు? అసలు వదిన గురించి అడుగుతున్నావు ఏంటి? తెలీదు గౌరవ్, ఏదో డిస్టర్బెన్స్, మనసుకేదో కీడు శంకిస్తుంది. కీడా?
మళ్ళీ ఏం జరగబోతోందమ్మా? తెలియట్లేదా అంటే ఏదో ఏదో తెలియని డిస్టర్బెన్స్. మృదులతో మాట్లాడారా? అక్కడంతా సవ్యంగా ఉంది కదా? ఏ ప్రాబ్లం లేదు కదా? లేదమ్మా, అంతా బాగానే ఉంది. గురువుగారు కూడా ఇక ఏ సమస్య ఉండదు, ఊరు వెళ్ళి పూజలు చేసి 3 నిద్రలు చేయాలంటేనే పంపించాం. అసలు ఎందుకు పంపించారా ఆంటీ? ఆ పూజలేవో ఇక్కడ చేయించేవాళ్ళం కదా. అసలు ఇప్పుడు ఇక్కడ పరిస్థితులు ఏం బాలేవు కదా ఆంటీ. ఎప్పుడేం జరుగుతుందో అన్నట్టుంది. అసలు ఒంటరిగా ఎందుకు పంపించారు? ఆడ మా కులదైవం ఉంది చైత్ర. మృదులకి బాగా ఇష్టం, పైగా నమ్మకం. పైగా అది మా సొంతూరు కదా, అక్కడ వాళ్ళకి ఏ ఇబ్బంది ఉండదని పంపించానమ్మా. కానీ ఇప్పుడు నువ్విలా మాట్లాడుతుంటే చాలా భయంగా ఉందమ్మా. మళ్ళీ ఏ కీడు జరగదు కదా? కీడు జరుగుతుందని కాదా ఆంటీ, ఎందుకో ఈ టైంలో మీరు మృదుల పక్కనుంటే బాగుంటుంది కదా అనిపిస్తుంది. అయ్యో ఆంటీ, చెప్పా కదా మీరు మృదుల పక్కన ఉంటే చాలా బాగుంటుందని. ఖచ్చితంగా మీరిప్పుడు మృదుల పక్కన ఉండాల్సిన టైం. అవునా ఆంటీ? మీరు మీ పుట్టింటికి దూరం అయిపోయిన తర్వాత మీ జీవితానికి సంబంధించి, మీ కుటుంబానికి సంబంధించి అత్యంత శుభవార్త వినబోతున్నారు. మీ అమ్మే మీ మనవరాలిగా పుట్టబోతుందా ఆంటీ? మృదుల తల్లి కాబోతుంది. నిజమా చైత్ర? ఏంది చైత్ర, నువ్వు చెప్పేది నిజమా? చెప్పు. నిజం మానసి, మృదుల తల్లి కాబోతుందన్న వార్త వినబోతున్నారు. ఎంత శుభవార్త ఇది! ఆ న్యూస్ తెలిసినప్పుడు పక్కనే అందరూ ఉండాలి కదా, ముఖ్యంగా మీరా ఆంటీ. ఆ సంతోషం చూడాలి కదా. అవునమ్మా, ఇప్పుడు నువ్వు ఈ మాట చెప్పగానే వెంటనే మృదులను చూసేయాలనిపిస్తోందమ్మా. తెలుసా ఆంటీ, అసలు మృదులని పంపిస్తున్నారన్న సంగతి నాకు ముందే తెలుసుంటే పంపించద్దని నేనే చెప్పుండేదాన్ని. పైగా ఇప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలాంటీ, పక్కనే ఉండి కాపాడుకోవాలి. అయితే మనమే అక్కడికి వెళ్ళిపోదాం. అవును, వాళ్ళు పూజలో ఉన్నారు కదా, వాళ్ళు రావడం కుదరదు. పైగా వదినికి ఇష్టమైన చోటు. ఇలాంటి శుభవార్త అక్కడ వింటేనే బాగుంటుంది. మనమే వెళ్దాం పెద్దమ్మా, ఏమంటావు? ఇంకా ఏమంటాన్రా, చెప్పా కదా ఎప్పుడిప్పుడు నా కోడల్ని చూస్తానా అనిపిస్తోంది. ఇప్పుడే బయలుదేరదాం. పదండి, తొందరగా రెడీ అవుదాం. రంగి, కార్లో నా బ్యాగ్ ఉంది, తీసుకురా. ఏదో జరగబోతోంది. సంథింగ్ ఈజ్ రాంగ్. పొద్దున్నే నువ్వు ఇలా ముగ్గేస్తుంటే
ఎలా ఉందో తెలుసా? అసలు ఈ అందం పల్లెటూరుకి వచ్చిందా లేక పల్లెటూరుకే అందం వచ్చిందా అన్నట్టుంది. పొద్దు పొద్దున్న ఏంటి మధు గారు? ఈ అందాన్ని ఇలా వదిలేయకూడదు. ఏం చేస్తున్నారు? ఫోటో తీస్తున్నాను. వద్దు, అస్సలు వద్దు, ప్లీజ్ రా మృదుల. వద్దు. వద్దు మధు గారు. బా చెయ్యి తీ మృదుల. ఈ ఫోటోలన్నీ టకటక అప్లోడ్ చేసి మీ అండ్ మై వైఫ్ అట్ విలేజ్ అని ట్యాగ్ లైన్ పెడితే లైక్లు షేర్లతో సోషల్ మీడియా మొత్తం తత్తరిల్లిపోవాలి. అవునా? హ్మ్. అయితే తీసుకోండి. రా. ఒక్క నిమిషం, ఇప్పుడు తీసుకోండి. అలా పట్టుకో. రెడీయా? కూడా వచ్చా? ముగ్గులోకి దింపడం వచ్చిన వాళ్ళకి ఈ ముగ్గులు రంగులేయడం పెద్ద పనా? అసలే మనం చిన్నప్పుడే స్కూల్ ఛాంపియన్. ఏంటి ముగ్గుల్లోనే? అవును. ఆహా. హలో, కాలేజ్ ఛాంపియన్ కూడా. ఏంటి ముగ్గుల్లోనే? యా అవును. ఓకే ఓకే. కావాలంటే నీ చేత్తోనే రంగులు వేయిస్తా చూడు. అసలు ముగ్గు స్వరూపమే మారిపోతుంది. కూర్చో. అటు చూడు.
ఏంటంటారేంటి? మీ కామినేని వంశానికి తీసుకోవడమే గాని తిరిగి ఇవ్వడం అలవాట్లేదా? మరి ఇంత ఓవర్ మాస్గా వాడద్దు. మనము రొమాంటిక్ గానే వాడదామా? ఇప్పుడేం కొమ్మలు రావులే. ఏంటి మేడం గారు మంచి మూడ్లో ఉన్నట్టున్నారు? ఎప్పుడూ ఉండేదే, సిచ్యువేషన్ బట్టి అప్పుడప్పుడు బయటపడుతుంది. కలర్స్ వేద్దామా? మన లైఫ్ కలర్ఫుల్గా ఉండేలా చూసుకుందాం. వేద్దాం. ఫినిష్. ఎలా ఉంది? ముగ్గంటేనే అందంగా ఉంటుంది. అందులో రెండు మనసులు, ఆ మనసులు కలిపిన రెండు చేతులు కలిస్తే ఇదిగో ఇంత బాగుంటుంది. ఇదేంటి? మీరు నేను ఒకటైతే మన పాప మొత్తం 3. ఈ వ్రతం పూర్తయి నువ్వు అనుకున్నదే జరిగితే అంతకన్నా హ్యాపీయెస్ట్ మూమెంట్ మన ఫ్యామిలీలో, మన లైఫ్లోనే ఉండదు మృదుల. అయితే తొందరలోనే ఆ మూమెంట్ రాబోతోంది. ఈ ప్రేమకి ప్రతిరూపమై వచ్చి అత్తయ్య కోరిక తీర్చబోతుంది. తానే